హాయ్ హలో నమస్తే. నేను పద్మ ససర్లా అండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మా ఇంట్లో. దానికోసం ఇప్పుడు ఉదయం పూజ అయిపోయింది. ఇప్పుడు తయారయ్యి ఇంకా మా ఇంట్లో ఇంకో ఊళ్ళో 4 తెలుగు వాళ్ళు, 3 తమిళం వాళ్ళు పేరెంటాలకు పిలిచారు. నేను ముందు కొన్ని ఇళ్ళకి వెళ్ళి వచ్చేసాక మా ఇంటికి అందరూ 6:30కి రమ్మని చెప్పాను. 6:30కి అందరూ వస్తే అప్పుడు మా ఇంట్లో మళ్ళీ హారతి ఇస్తాము. హారతి ఇచ్చిన తర్వాత ఇదిగో ఇచ్చే ముందు ఇగో చూపిస్తున్నాను. ఉదయం చేసుకున్న పూజ మాట. అమ్మవారు అంత పెద్దగా అందమైన అలంకరణలు అవి చేయడం అంత రాదండి. కానీ మా అత్తయ్య గారు వాళ్ళకి ఉంది అట్లా మొహం అది పెట్టుకోవడం అని చెప్తే మా ఆడపడుచు అప్పటి నుంచి చేసుకుంటున్నాను. అలా ప్రయత్నమే. అదిగో అమ్మవారికి చీర, పట్టు చీర మీద బ్లౌజే వెనకాతలు అలా బ్యాక్గ్రౌండ్లో కట్టేశాను. ఇగో సాయంకాలం 6:30 అయిపోయింది. అందరూ వచ్చారు. అందరం హారతి ఇస్తున్నాం. వెనకాతల సింధు అన్న అమ్మాయి బాగా పాటలు పాడుతుంది. తను పాడుతుంది మహాలక్ష్మి మీద హారతి పాట. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళు మాట అందులో అందరూ ఉన్నారన్నమాట. మా ఇంటి పక్కనే ఉన్న గుజరాతీ అమ్మాయి ఉంది, పంజాబీ టీనా, ఖ్యాతి, అందరు తమిళియన్ జయశ్రీ వాళ్ళందరూ ఉన్నారు. మేమందరం ఇంకా మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నమాట. ప్రియా, దీప్తి, మేమందరం. సో అందరం ముందు బాగా పాటలు అంతా పాడి హారతి అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం రాత్రి మేము 10:30 దాకా తిరుగుతూనే ఉన్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఎవరింటికి వెళ్ళకపోయినా అందరూ అయ్యో పిలిచినప్పుడు రాలేదే అంటారు. అప్పటికి నేను ఇంకా ఒకళ్ళింటికి అసలు వెళ్ళలేకపోయాను. శాంతి కూడా చాలా అందంగా తయారు చేసింది అమ్మవారిది. అసలు అది నేను ఇందులో పెట్టాల్సింది, నా దగ్గర కుదరలేదు అది ఆ ఫోటో. ఎంత అమ్మవారిని వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇలా మనని ఎవరికి చూస్తే వాళ్ళకేసి చూస్తున్నట్టుగా అంత అందంగా తయారు చేస్తుంది. ఆ కళ్ళు, ముక్కు అన్నీ తనే పెట్టుకుంటుంది. బాగా చేస్తుంది. ఆఖరిన 10:30కి ఇంటి పక్కన ఉన్న 2 పేరెంటాళ్ళు, ఒక అమ్మాయి దూరం నుంచి ఉమా, ఈ పక్కన అనిత అన్న అమ్మాయి, పొడుగ్గా ఉన్న అమ్మాయి మా ఇంటి పక్కనే ఉన్నారు. తమిళియన్స్. ఫస్ట్ టైం అమ్మాయి వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అన్నమాట. చాలా ఎక్కువ సంతోషంగా ఉంది. మొదటిసారి చేసుకున్నానండి అని. ఇంకా 10:30కి వచ్చారు వాళ్ళు. ఇంకా ఆఖరి పేరెంట్లు అన్నమాట వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గోమతి అని తను వచ్చింది. ఇదండి నా వరలక్ష్మి వ్రతం పేరెంటం విశేషాలు.